రేంజ్ అసలు నాకు వసలైట్స్ అనాలిసిస్ మీకు తెలియటానికి, ఎలా 1500 సీట్లు వస్తాయి మీకు తెలియటానికి. 650 మీద 10 మంది ఉన్నారు, మొత్తం ఇద్దరు కలిపి ఇంటర్ అండ్ లాంగ్ టర్మ్. 600 పైన 60 ఉన్నారు, 550 పైన 246 ఉన్నారు, 500 పైన 811. ఈ రోజు పెరిగారు, ఇంకా పెంచలేదు, అవన్నీ ఇంకా యాడ్ చేయలేదు. నిన్న రిపోర్టే చూపిస్తున్నా 480 పైన ఇక్కడ ఉన్నారండి ఎక్కువ. ఈ 520, 500 ఒక 300 పని ఉంటే 500, 480, 400 ఉన్నారు. ఒక 10-20 మార్కుల్లో ఓపెనర్. వీళ్ళందరూ చాలా రిజర్వేషన్స్ ఉన్నారు, వచ్చేస్తాయి. సగం పైన రిజర్వేషన్స్ ఉన్నారు ఆ 400లో, వాళ్ళకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఒక 200 మంది పాపం ఓసీ వాళ్ళు ఇక్కడ పడ్డారు, ఎక్కువ మందికి వసలైట్స్. 20 మార్కులు. ఇంటరాలు ఉన్నారు, లాంగ్ టర్మ్ వాళ్ళు ఉన్నారు. లాంగ్ టర్మ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఒక్క 20 మార్కులు వస్తే ఈ రేంజ్ ఇక్కడికి వెళ్ళిపోతే ఈ రేంజ్ ఇందులో కనీసం 200 వెళ్తే 1000 ప్లస్ ఆల్మోస్ట్ 1000 దగ్గర పడిపోయేది. నా కళ కూడా ఈసారి నెరవేరిపోయేది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయో 1203, 480, 420, 1528, 440, 1777. ఇక్కడ నుంచి మళ్ళీ తగ్గుతూ వచ్చింది. ఇక్కడ నుంచి 420, 2004, 400, 2256. అంటే 4000 మంది వెళ్తే 2200 మందికి 400 దాటినాయి. అలాగే 150, 200, 300 ఉన్న కూడా ఉన్నారు. మిగతా 2000 మందిలో, అదే 1500 మందిలో. అలాగే ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మోర్ పర్సంటేజ్ కన్వర్టెడ్. ఇందులో 400, 420 రేంజ్ లో ఎస్టీ వాళ్ళకి వస్తాయి. 440 దగ్గర ఉన్న వాళ్ళకి ఎస్సీ 1, 2, 3కి వచ్చేస్తాయి. ఈ 460 రేంజ్ లో దగ్గర అటు ఇటు 2-3 మార్కుల రేంజ్ లో బీసీస్కి వచ్చేస్తాయి. వీటన్నిటిలో సుమారుగా కనుక నేను ఎన్ని లెక్కేసుకునే ఇక్కడ ఒక 800 డెఫినెట్ గా వచ్చేస్తారు. ఇందులో చిన్నది ఏంటంటే ఏయూ వాళ్ళేమో కొద్దిగా పైన ఆగచ్చు, 500 పైన. కాబట్టి ఇక్కడ కొంత నెంబరు ఏయూ వాళ్ళు తగ్గచ్చు. నాకు 500 పైన సీట్లు వచ్చే వాళ్ళకి ఏయూ వాళ్ళకి కొంత తగ్గచ్చు, కొంత నెంబరు. కానీ ఎస్సీ వాళ్ళకి 500 బిలో అవుతాం. అంటే ఎస్సీ వాళ్ళ నెంబరు ఈ 500 బిలో ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కాంపెన్సేట్ చేస్తారు. అందుకు నాకు 500 దగ్గర సుమారుగా 800 వచ్చేస్తాయి. 800 వస్తే ప్లస్ 800 జనరల్ గా రిజర్వేషన్స్ రావాలి. కానీ మేబీ అటు ఇటుగా ఏమైనా 100 అక్కడన్నా నాన్ లోకల్ ఉండో ఇంకోటి ఉందో మనకి తెలియకుండా ఎక్కడన్నా తగ్గుతారేమో. ఒక 100 క్వశ్చన్ పెట్టుకుందాం. అందుకనే 1500 ప్లస్ నిజాయితీగా చెప్పే ఫ్రీ మెడికల్ సీట్స్. ఇది మీకు ఇన్స్పిరేటివ్ థింగ్ ఈ రోజు నేను ఇస్తాను. ఆ తర్వాత ఇంకోటి పెట్టాను, మరి ఎక్కడ ఇవ్వలేదు. ఎక్కడిచ్చేది ఇది ఎత్తేసారా? ఓకే. అల్టిమేట్ గా ఎన్ని సీట్స్ ఇచ్చానంటే అది కూడా ఇచ్చాను, అది పెట్టలేదు ఎక్కడ. అల్టిమేట్ గా ఆల్మోస్ట్ ఫ్రీ మెడికల్ సీట్స్ ఆల్మోస్ట్ 2026 ఆంధ్రప్రదేశ్ కానీ, కొన్ని నేషనల్ పూల్ కానీ, కొన్ని తెలంగాణ కానీ కలుపుకుంటే 1500 పైగా సీట్లు ఇస్తున్నా. 3500 నుంచి ఎగ్జాక్ట్ సరే 4000 వేసుకున్నా 1500 సీట్లు ఇస్తున్నా. అంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ మై స్టూడెంట్స్ నేను మెడికల్ కాలేజెస్ లోకి వచ్చిన వాళ్ళని పంపిస్తున్నా. ఇది ఒక సాటిస్ఫాక్షన్. ఇంకా పెంచాలి, 50%కి వెళ్ళాలి. నా బాధ 50% ఆఫ్ నాకు జాయిన్ అయిన స్టూడెంట్స్ కి నేను సీట్స్ ఇవ్వాలి. కానీ మీరు కోఆపరేట్ చేయాలి. ఒకటే ఐఎమ్ ఫీలింగ్ డెఫినెట్ గా 100% కమింగ్ డేస్ లో నెక్స్ట్ 27, 28 లో ఫ్రీ మెడికల్ సీట్స్ ఒక్క గోసలైట్స్ ఒక్క విజయవాడ నుంచి మీ సహకారంతో, మీ పేరెంట్స్, మీ అందరూ ప్రౌడ్ గోయింగ్ జూనియర్ గానీ సీనియర్ సహకారంతో ఐఎమ్ challenging, I'm getting my challenge, I'm taking my that fire and I'm giving my fire to you how to get the 2000 free medical seats from Gosalites. This is the greatness of you. There is a great feeling of everybody. అది నేను తెచ్చుకోవాలి, మీరు తెచ్చుకోవాలి, మీ పేరెంట్స్ అలా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవటానికి ఈ రోజు ఈ గ్రేట్ ప్రోగ్రామ్, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ గ్రేట్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ద Gosalites result encouraging announcement time. So here these are the marks and I am expecting around 1500 plus free medical seats this year. Nobody are nearby me in a single organization. అంతవరకు నేను నిజాయితీగా మళ్ళీ ఒక పాట వాడుతున్నా. నేను చూస్తున్నారు మీరు ఎంత నిజాయితీ రిజల్ట్స్ లో ప్రదర్శించబడుతుందో చూస్తున్నారు. ఎక్కడెక్కడ ర్యాంకులు ఎక్కడ తేలుతున్నాయో చూస్తున్నారు. ఎక్కడ ఒక్క చాటు కూడా నాకు హాల్ టికెట్ నెంబర్ కనపడలా. ఎక్కడ చూసినా అప్లికేషన్ నెంబరే. అప్లికేషన్ నెంబర్ లో ఏ స్టేట్ ఆడో తెలియదు. హాల్ టికెట్ నెంబర్ ఇస్తే ఏ స్టేట్ లో ఏ స్టేట్ ఆడో తెలుస్తుంది. కానీ ఎక్కడ ఏ యాడ్ లోనూ నాకు తెలియలా. కాబట్టి ఇలా కాకుండా నా దగ్గర ఉన్న పిల్లలు
నాతో పాటు ట్రావెల్ చేసిన పిల్లలు, నాతో పాటు మా పేరెంట్స్ కమ్యూనిటీ, మా స్టూడెంట్ కమ్యూనిటీ ఎవరైతే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివారో అలాగే 1 ఇయర్ లాంగ్ టర్మ్ చదివారో వాళ్ళ రిజల్ట్ నిజాయితీగా, ఆనెస్ట్గా, ఫెయిర్గా ఇస్తున్నా. ఎవరికి ఇన్ని సీట్స్ 4000 సీట్లుంటే అంటే ఆల్ ఇండియా కొట్టకపోయి 1500 సీట్లు నేనే ఇస్తున్నా కదా. అంటే ఆల్మోస్ట్ 38-40% గోసలైజ్ వెళ్ళిన తెలుస్తుంది. మీరు నేను చెప్పక్కల్లా. ఎనీ మెడికల్ కాలేజ్కి వెళ్ళినా మీ కాలేజీలో ఏ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారని అడిగితే స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా, మీరు వెళ్ళి తెలుసుకున్న పేరెంట్స్ అందరికీ చెప్తున్నా, తెలుసుకున్న మీకు కనపడేది హైయెస్ట్ నెంబర్ గోసలైట్సే. దట్ ఈస్ ద ఎవిడెన్స్.